హే గాయ్స్, వెల్కమ్ టు ఐషూస్ కిచెన్. ఈరోజు మనం చేసుకోబోతున్నాం స్పెషల్ రెసిపీ. తక్కువ టైంలో ఈజీగా పన్నీర్ కర్రీ ఎలా చేసుకుంటారో, పన్నీర్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో పదండి చూద్దాం ఐషూస్ కిచెన్లో. ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ వేడైన తర్వాత 1 2 3 టీ స్పూన్ల నూనెని పోసుకోవాలి. నూనె వేడయిన తర్వాత ఇలాచీలు లవంగాలను వేసుకోవాలి. దాని తర్వాత కాజులు కాసేపటి వరకు వేగిన తర్వాత 1 కప్పెడు తర్బూజా పలుకులు వేసుకోవాలి. ఇప్పటి వరకు వేసుకున్నవి 2 నిమిషాలు వేగిన తర్వాత ఆనియన్స్ని పెద్దగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ పచ్చివాసన పోయి కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత టమాటోస్ని వేసుకోండి. కాసేపటి వరకు వీటిని కలుపుకున్న తర్వాత 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ధనియాలు, కొన్ని వెల్లుల్లిపాయల్ని వేసుకొని కలుపుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అవన్నీ ఉడికేంత వరకు, అంటే 2-3 నిమిషాల వరకు ఇలా ఒక లిడ్ పెట్టుకోండి. ఇప్పుడు లిడ్ తీసి ఇలా చూసుకోండి. పచ్చివాసన పోయి అవి ఉడికితే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇంకొక 2 నిమిషాల పాటు లిడ్ పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కాసేపటి వరకు చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇలా ఒక మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకునేటప్పుడు మిక్సీ జార్లో వాటర్ పోసుకోకండి, స్మూత్ పేస్ట్ లాగా దీన్ని గ్రైండ్ చేసుకోండి. ఇలా స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. కర్రీ చేసుకోవడానికి ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ వేడైన తర్వాత 3 టీ స్పూన్ల నూనెని పోసుకోండి. నూనె వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, కరివేపాకు రెమ్మలు, కాజులు వేసుకొని వాటిని కాసేపటి వరకు వేగనివ్వాలి. ఇప్పుడు బండ పువ్వు, బిర్యానాకు వేసుకోవాలి. ఇవి కాసేపటి వరకు వేగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న స్మూత్ పేస్ట్ని వేసేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఫుడ్ కలర్ వేసుకొని అవి కలిసేంత వరకు కాసేపటి వరకు కలుపుకోండి. ఇప్పుడు 1 గ్లాసుడు నీళ్ళని పోసుకోండి. గ్రేవీ ఉడికేంత వరకు కాసేపటి వరకు లిడ్ పెట్టుకోవాలి. ఇప్పుడు పన్నీర్ని కట్ చేసుకోవాలి. నేను 500 గ్రామ్స్ పన్నీర్లో నుంచి ఓన్లీ 250 గ్రామ్స్ పన్నీర్ని యూస్ చేస్తున్నాను. ఇలా చిన్న చిన్న క్యూబ్స్ లాగా వీటిని కట్ చేసుకోవాలి. ఇవి కట్ చేసుకున్న తర్వాత ముందుగా గ్రేవీకి లిడ్ పెట్టుకున్నాం కదా, లిడ్ తీసి కట్ చేసుకున్న పన్నీర్ క్యూబ్స్ని ఇందులోకి వేసేసుకోవాలి. పన్నీర్ క్యూబ్స్ వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నూనె పేరేంత వరకు ఇలా ఒక లిడ్ పెట్టుకోవాలి. కర్రీ కుక్ అయి నూనె పేరడానికి ఒక 10 నుంచి 15 మినిట్స్ వరకు ఇలా లిడ్ పెట్టుకోవాలి. ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూసుకోవాలి. చూసారు కదా, నూనె పేరింది. ఇప్పుడు మన కర్రీ రెడీ అయిపోయినట్టే. చూసారు కదా, మన పన్నీర్ కర్రీ ఎంత తక్కువ టైంలో రెడీ అయిపోయిందో. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. పన్నీర్ కర్రీకి కావాల్సిన పదార్థాలు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూస్తున్న వారు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. పన్నీర్ కర్రీ రెడీ అయిన తర్వాత
నేను ఇలా బటర్ వేసుకొని పన్నీర్ కర్రీని గార్నిష్ చేసుకుంటున్నాను. గ్రేవీ కుక్ చేసేటప్పుడు మనం గ్రేవీలో వాటర్ పోసిన దాన్ని బట్టి మనకి ఇలా నూనె పేరుతుంది. చూశారు కదా పన్నీర్ కర్రీని ఎలా చేసుకుంటారో. మీరు కూడా ఈ పన్నీర్ కర్రీని ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మరికొన్ని కొత్త వీడియోస్తో చూడండి ఐషూస్ కిచెన్.